తుఫాన్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తమిళనాడులోని తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రాబోయే 2 రోజులు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పుదుకొట్టై, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రామనాథపురం, శివగంగై, తిరుచి, అరియలూరు, మైలాడుతురై, కరెక్కైల్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఐఎండీ. తీర ప్రాంతంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది ఐఎండీ. మరోవైపు తుఫాను అలర్టుతో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం స్టాలిన్. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు సీఎం స్టాలిన్. ఇక ఏపీలోనూ దీత్వా తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ. రైట్, ఈ తుఫాన్ అప్డేట్స్ అందించడానికి నరేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నరేష్, ఏపీ, తమిళనాడుకు భారీ వర్షాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేంటి మీ వద్దున్న అప్డేట్స్? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అయితే ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి అంటే రేపటి నుంచి 29 నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు అంటే దాదాపు 4 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీ అయితే హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాలకు భారీ ఎత్తున వర్షం సూచన అయితే ఐఎండీ చేసింది. ప్రధానంగా గాలులు గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అయితే వీస్తాయని చెప్పేసి హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఈ కోస్తా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు, రాయలసీమకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల కాలంలో వచ్చినటువంటి మోంతా తుఫాన్ తోటే ఇప్పటికే ఏపీకి పెద్ద ఎత్తున అయితే నష్టం జరిగింది. ఈ తుఫాన్ కారణంగా అయితే ఏపీతో పాటు పక్కనున్నటువంటి తమిళనాడు ప్రాంతాలకు కూడా ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. తమిళనాడు ప్రాంతంలో కూడా చాలా జిల్లాల్లో వర్షం కురిసే భారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ అయితే హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తుఫాన్ కారణంగా అయితే ఏపీలలో ఉండేటటువంటి రైతులు కానివ్వండి, లేదంటే మత్స్యకారులు, వీళ్ళు పెద్ద ఎత్తున ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భారీ వర్షాలు అయితే ప్రకాశము, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి ఈ జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఎల్లుండి అంటే 30వ తారీఖు రోజు వచ్చేసరికి మిగిలిన ప్రాంతాలు సత్యసాయి జిల్లా, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో అయితే కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుఫాను కారణంగా ఏపీతో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఈ తుఫాన్ ప్రభావం కూడా తెలంగాణ పైన కొంత ఉండే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. తెలంగాణలో
టెంపరేచర్స్ అంటే అత్యంత లో టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే లో టెంపరేచర్స్ నమోదవుతాయి. ఈ సీజన్లో సాధారణంగానే ఈ డిసెంబర్ వచ్చే సమయానికంటే ముందు అత్యంత లో టెంపరేచర్స్ నమోదవుతుంటాయి. అంటే ఇటు పల్లెల్లో నుంచి మొదలు పెడితే పట్టణాలు అంటే ఏది తేడా లేకుండా కూడా అత్యంత లో టెంపరేచర్స్ అయితే నమోదవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణ ప్రాంతం కూడా కాస్త ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ తుఫాన్ ప్రభావం అయితే అత్యధికంగా ఏపీ జిల్లాల్లో ఉంటుందంటూ ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఇటు ఏపీతో పాటు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, చెన్నై ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలన్నింటినీ అంటే మోంతా తుఫాన్ ప్రభావంగా చాలా జిల్లాల్లో అంటే అటు పక్కన ఉన్నటువంటి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులకు చాలా నష్టం జరిగింది. ఆ నష్టం తేరుకోకముందే ఈ విధమైనటువంటి తుఫాన్లు అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాల కారణంగా అయితే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాలలో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు అయితే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక దీనికి అనుగుణంగానే ప్రభుత్వ యంత్రాంగం అంటే అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ పోర్ట్లలో ఉండేటటువంటి వాళ్ళకు కూడా హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ తుఫాన్లు అనేటటువంటి పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇక్కడ పోర్ట్ల ద్వారా వ్యాపారం చేసే వాళ్ళు చాలా ప్రభావితం అవుతారు. ముఖ్యంగా చేపలకు సంబంధించినటువంటి మత్స్యకారులు అంటే సముద్ర వేటకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం అటు ఏపీ ప్రజలకు లేదంటే ముఖ్యంగా ఎవరెవరైతే వ్యవసాయదారులు వేటకు వెళ్ళేటటువంటి వాళ్ళకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలను కూడా జారీ చేస్తుంది.